హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరంతా బాగున్నారని, అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ DIYs, గార్డెనింగ్, అలాగే ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ కమింగ్ డేస్లో వస్తాయి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు మనం ఇంట్లో వేస్ట్ అని పడేసే ఎన్నో వస్తువుల్ని క్రియేటివ్గా థింక్ చేస్తే ది బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. బోనస్గా మనీ కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఈ ఫ్లోర్ క్లీనర్ తయారీ కోసం మెయిన్గా మనం యూజ్ చేసేది వచ్చి రోజు మనం ఇంట్లో వాడి పడేసే నిమ్మకాయ తొక్కలు. అంటే నిమ్మకాయ రసం తీసాక మిగిలిన తొక్కల్ని పడేయకుండా రోజు ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేశాను. నా దగ్గర ఒక 15 నుంచి 20 నిమ్మ తొక్కలు వచ్చే వరకు ప్రతిరోజు ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించి అందులో 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ కొద్దిగా వేడయ్యే వరకు కాగబెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ తొక్కల్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 by 1 వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇంట్లో ఉండే సూక్ష్మ క్రిముల్ని నిర్మూలించడంలో హెల్ప్ చేస్తుంది. మధ్యలో ఈ నిమ్మకాయ తొక్కల్ని ఒక స్పూన్తో ఇలా కదుపుకుంటూ ఈ నిమ్మకాయ తొక్కలు నీటిలో మరిగి మెత్తపడేదాకా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఈ స్టేజ్లో ఒక మూత పెట్టి మరొక 2 నిమిషాలు మరిగించి ఈ బౌల్ని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా నిమ్మకాయ తొక్కల్ని పిండేసి ఒక స్ట్రెయినర్ అండ్ ఫన్నెల్ సహాయంతో ఈ లిక్విడ్ మొత్తాన్ని ఒక ఖాళీ బాటిల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ డిష్ వాషర్, మీరు ఇంట్లో యూజ్ చేసే ఏ డిష్ వాషర్ అయినా ఇందులోకి వాడచ్చు. అలాగే 1 స్పూన్ కల్లుప్పుని ఈ లిక్విడ్లోకి యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 1 స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసి వెంటనే ఈ బాటిల్ మూతని క్లోజ్ చేసేయాలి. ఒక రోజు మొత్తం ఈ బాటిల్ని పక్కన పెట్టి మరుసటి రోజున ఒక మూత లిక్విడ్ని తీసుకొని ఒక బకెట్లోకి యాడ్ చేసి ఫ్లోర్ క్లీనింగ్కి వాడుకోవచ్చు. కల్లుప్పు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అలాగే నిమ్మకాయ అండ్ బేకింగ్ సోడా ఇంట్లో ఉండే మొండి మరకల్ని తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.